ప్రజలకు మంచి జరిగిద్ది, డెవలప్మెంట్ జరిగిద్ది అంటే మాకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పాను. అలాగే ఈ వెంచర్కి అప్రూవల్స్ రావడానికి కూడా సహకరించాం. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండిద్ది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు స్వామి గారు, అలాగే సోదరుడు సత్య గారు అందరం కలిసి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ముందుంటాం. ఇలాంటి వెంచర్లు ఎందుకంటే ప్రజలు కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మోసపోవటం జరుగుతుంది. ఎందుకంటే దానికి సరైనటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా, ఎటువంటి సౌకర్యాలు లేకుండా, అప్రూవల్స్ లేకుండా ప్రజలకు ఏదో ఒక తక్కువ ధరకు వచ్చేస్తున్నాయని చెప్పేసి అమ్మేయటం మనం చాలా పత్రికల్లో కానీ మీడియా పరంగా కానీ